నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేటి ఆంగ్ల వైద్యంలో అత్యధిక శాతం నకిలీ నేరగాళ్లే వైద్యులుగా కొనసాగుతున్నారు. మేడా శ్రీనివాస్ ఆరోపణ. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 1,00,000 కోట్లు ఆస్తి. చంద్రబాబు బినామీలకు ఇచ్చేందుకే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ. మా సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకి ధన్యవాదాలు. ధర్నా చేసిన పేపర్ మిల్లు పరంపర కార్మికులు. నిర్మాణాత్మకంగా కార్యక్రమాలు చేయాలన్నదే తమ ఆలోచన. ప్యాట్ హోల్ ఫ్రీ సిటీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వెల్లడి. గ్యారంటీ లేని ప్రైవేట్ కార్పొరేట్ వైద్యానికి లక్షలు కోట్లు వసూలు చేస్తున్న నిర్వాహకులపై చర్యలు ఉండవా అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ సూటిగా ప్రశ్నించారు. రోగులు ఎందుకు వస్తున్నాయి? అందుకు గల కారణాలు నేటి వైద్యులకు తెలుసా? తెలిసే రోగి ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నారా, బాగు చేస్తున్నారా అనే వాస్తవాన్ని తెలియపరిచే వైద్యులు ఒక్కరైనా నేడు ఉన్నారా? చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు సైతం అవసరం లేని ఖరీదైన మందులు, పరీక్షలు, స్కానింగ్లు చేసి రోగాన్ని తగ్గిస్తున్నారా అంటే గ్యారంటీ లేదు. రోగి యొక్క అనారోగ్య సమస్యపై ఆసుపత్రి మెట్లు ఎక్కితే ఏవేవో టాబ్లెట్స్ వాడించి రోగి శరీరంలో ఉండే సహజమైన రోగ నిరోధక శక్తిని నిర్వీర్యం చేస్తున్నారు. ఒక రోగ సమస్యకు వాడిన టాబ్లెట్స్ కాలక్రమంగా కొత్త రోగ సమస్యలకు దారితీస్తున్నాయి. అందుకు గల కారణాలు కూడా టాబ్లెట్స్ తయారీ విధానంలోనే లోపాలు ఉంటున్నాయనే ఆరోపణలు బలంగా ఉంటున్నాయి. మనుషులను మొత్తంగా ఆంగ్ల వైద్యానికి బానిసలుగా మార్చేశారు. ఒక మనిషిలో సహజంగా ఉండే ఇమ్యూనిటీ శక్తికి వాతావరణ మార్పులను బట్టి వచ్చే జబ్బులు 3 రోజులు లేక ఒక వారం రోజుల్లో తగ్గుముఖం పడతాయనేది ప్రకృతి ధర్మం. అప్పటికి తగ్గకపోతే అందుకు అవసరమయ్యే ఇంటి వైద్యం పెద్దల అనుభవ సూచనలతో తగ్గించుకోవచ్చును. ముందుగానే ఆంగ్ల వైద్యం వైపు వెళ్లి కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రులను ఆకర్షిస్తే రోగి సమస్య మరింతగా పెరుగుతుంది, ఆర్థికంగానూ నష్టపోతారు. డాక్టర్లనే ఈరోజు సమాజం చూసింది. చిన్న చిన్న కారణాలకి మన ఇళ్లలో అమ్మమ్మల, బామ్మల చిన్న చిన్న వంటింటి చిట్కాలతో గొప్పగా ఏ జబ్బునైనా తగ్గించారు. ఇప్పుడు సోకాళ్ళు ఎంఎస్ఎల్ చేస్తున్నాడు, ఎండీలు చేస్తున్నటువంటి వాళ్ళు గ్యారంటీగా ఈ జబ్బుని నేను తగ్గిస్తాను అని నమ్మకంగా వైద్యం చేసేటటువంటి ఒక్క డాక్టర్ అయినా సరే ఏ కార్పొరేట్, ప్రైవేట్ హాస్పిటల్ అయినా ఉన్నాడేమో చూపించమనండి. నీకు నేను ఏదైనా ట్రీట్ చేయాలి అంటే, సివియర్ ట్రీట్మెంట్ జరగాలి అంటే ఆ బంధువులతో ఒక అఫిడవిట్ ఇవ్వాలి. నీకు ఏదైనా ప్రాణం పోయినా, నీకు ఏదైనా రియాక్షన్ వచ్చినా దానికి బాధ్యులు మీరే, మీ కుటుంబ సభ్యులే. మీ ఒత్తిడితోనే నేను చేశాను, నువ్వెందుకు డాక్టర్? ఇంకా ఇంత చేతకాని వైద్యం ఈరోజు ప్రైవేట్, ప్రభుత్వ, కార్పొరేట్ హాస్పిటల్లో జరుగుతుంది. దీనికి వైద్య శాఖ నిమ్మకి నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది. డిఎంఎన్హెచ్ఓలన్నీ అవినీతి కోపంగా మారినాయి. నీకే వైద్యం క్వాలిఫైడ్, నువ్వు ఎంఎస్ అవ్వచ్చు, ఎండి అవ్వచ్చు, న్యూరో సర్జన్ అవ్వచ్చు, ఏదైనా డెర్మటాలజిస్ట్ అవ్వచ్చు, ఏదైనా నువ్వు ఒక అర్హత కలిగినటువంటి డాక్టర్వే. ఒక కాన్ఫిడెంట్గా నీ జబ్బు నేను తగ్గిస్తాను అని చెప్పలేవు. నీ చావుకి నువ్వే బాధ్యుడివి అని నేను వైద్యం చేస్తాను రండి అని చెప్పి లక్షల రూపాయలు, కొన్ని సందర్భాల కోట్లు కూడా లాగేస్తుంటారు. కేవలం వెంటిలేటర్ మీద మనిషిని చూపించి బేరాలు మాట్లాడుతూ ఉంటారు. అందుకని అసలు ఓవరాల్గా దేశవ్యాప్తంగా జరిగినటువంటి అనేక ఆపరేషన్స్ మీద ఒక స్టడీ జరిగింది. ఇందులో 65% అసలు అవసరం లేకుండానే వైద్యం ఆపరేషన్లు చేస్తున్నారు, శస్త్రచికిత్స చేస్తున్నారు. దీని మీద కేంద్ర ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది. కేవలం ఇవన్నీ కూడా యూనివర్సల్గా ఒక కార్పొరేట్ సెక్టారు ఈ వైద్యపరమైనటువంటి మాఫియాని నడిపిస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితులు. ప్రజల ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. బాడీలో ఉండేటువంటి సహజమైనటువంటి ఆ ఇమ్యూనిటీ పవర్ ఏమైపోతుందో తెలియదు. ఇమ్యూనిటీ పవర్ ఎక్కడికి పోతుంది? ప్రతి వార్డులోని ఒక ఇమ్యూనిటీ ఉంటుంది. 3 రోజుల్లోనో వారం రోజుల్లోనో ఖచ్చితంగా చిన్న చిన్న జబ్బులు వస్తే తగ్గుతాయి. కానీ మీరు టెస్టులు చేస్తున్నారు, స్కాన్లు చేస్తున్నారు, రకరకాల రిపోర్ట్లని చూసి ఏ జబ్బు తగ్గిస్తలేదు. చిన్న కారణం చేత హాస్పిటల్ మెట్టెక్కితే మళ్ళీ 6 నెలలకి నువ్వు సరెండర్ అవ్వాలి.
అదొక టైప్ ఆఫ్ ఒక సైకిల్ స్కీమ్ అది. ఇప్పుడు మార్కెటింగ్ స్కిల్స్ ఉంటాయి కొన్ని. ఏదో ఒక వస్తువు కొంటే మరలా మా దగ్గరికి వచ్చేలాగా రిలయన్స్ వాళ్ళు కూపన్లు ఇస్తారు. అలాగే ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్, ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళి ఒక్కసారి ఓపీ రాయించుకుంటే 6 నెలలకో 3 నెలలకో మరలా వాడు రావాలి. అదొక బిజినెస్ చైన్లింగ్. అసలు వైద్యం మీద స్పష్టమైనటువంటి ఒక సెమినార్, ప్రజలకు ఒక భరోసా కల్పించే విధంగా టీవీల్లోనూ వాటిల్లోనే ప్రభుత్వం ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాలి. అసలు ఏ మందు మీరు ఇస్తున్నారు, మీరు రాసినటువంటి మందు ఏమీ తెలియక రోగులు వాడుతున్నారు, మెడికల్ షాపుల్లోకి వెళ్ళి కొనుక్కుంటున్నారు. అసలు ఆ మందుల మూలంగా ఎన్ని ప్రమాదాలు వస్తున్నాయి అనేది ఎవరికి అంతుపట్టినటువంటి రహస్యంగా ఉంది. కానీ ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితులు. భారతదేశం అంతా కూడా ఈరోజు అనారోగ్యాలతో మనిషి జీవితాన్ని నాశనం చేసుకోవడానికి ప్రధానంగా ఒక వైద్యపరమైనటువంటి మాఫియా, ఒక బిహైండ్ ది కర్టెన్ నడుస్తుంది. దానికి ప్రభుత్వాలు సహకరిస్తున్నాయి. అందుకని ఈ ప్రమాదకర పరిస్థితుల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి చాలా. టీడీపీ నాయకుడు అజరపు రమేష్ బాబు తన తల్లిదండ్రులను అజరపు లక్ష్మీ సుందర్రావు దివ్య ఆశీస్సులతో స్థాపించిన బహుదేవ్ ఫౌండేషన్ ను సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రారంభించి ఫౌండేషన్ లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్థానిక 48వ డివిజన్ పనస చెట్టు సెంటర్లో జరిగిన ఆవిర్భావ సభలో 100 మంది పేదలకు 10 కేజీల చొప్పున బియ్యాన్ని, ఒక వికలాంగుడికి 3 చక్రాల సైకిల్ను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆదిరెడ్డితో పాటు జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, సిటీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. అజరపు రమేష్ మాట్లాడుతూ తన డివిజన్ ఎవరూ ఆకలితో ఉండకూడదనే సంకల్పంతో ప్రతి నెల 100 మంది పేదలను ఎంపిక చేసి బియ్యం పంపిణీ చేయడంతో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు అండగా నిలబడటానికి బహుదేవ్ ఫౌండేషన్ ను ప్రారంభించినట్టు తెలిపారు. ఫౌండేషన్ ప్రారంభోత్సవం సందర్భంగా మదర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించి అవసరమైన వారికి మందులు ఉచితంగా పంపిణీ చేశారు. ఇటువంటి స్వచ్ఛంద సంస్థల ద్వారా పేదలకు మరింత మంచి సేవలు అందుతాయని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అజరపు రమేష్ బాబుని అభినందించారు. తోటి ఫౌండేషన్ ఏర్పరచుకున్నారు. ఆ మంచి ఆలోచనని ముందుకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే పదే విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. P4 కింద బంగారు కుటుంబాలని దత్తత తీసుకోవాలి, వారి యొక్క జీవన ప్రమాణాలు మార్చడానికి ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నం చేయాలని అనేక సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్న తరుణంలో రమేష్ గారు ఒక మంచి ఈ రోజున ఒక మంచి ఫౌండేషన్ని ఏర్పరచుకోవడం, నగరంలోని ఆయన యొక్క స్నేహితులు కానీ ప్రముఖులు కానీ పిలిచి ముందుగా ఒక మంచి సేవా కార్యక్రమంతో స్థానిక ప్రజలకి మేలు చేసే విధంగా చేయడం అన్నది అందరం కూడా మనస్ఫూర్తిగా రమేష్ గారిని అభినందించాల్సిన అవసరం ఉంది. బహుదేవ్ ఫౌండేషన్ పెట్టడం నిజంగా శుభపరిణామం. ఎందుకంటే వాళ్ళ అబ్బాయి పేరు పెడితే అతను వాళ్ళ అబ్బాయి పట్టుపోయే జనరేషన్ కూడా ఈ బహుదేవ్ ఫౌండేషన్ కంటిన్యూ చేయాలని సదుద్దేశంతో మన అధ్యక్ష రమేష్ గారు మంచి ఆలోచనలు పెట్టున్నారు. సేవా కార్యక్రమాలు చేస్తాననేటువంటి ఆలోచనతో ఈ ట్రస్ట్ ఏర్పాటు చేసినందుకు ముందస్తుగా ఆయనకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేసినా, ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు జరిపినప్పుడు కూడా కొంతమంది ప్రధానులు వారి యొక్క ఆలోచనతో కొన్ని కార్యక్రమాలు చేయడం అవసరం. భారత్ మాతా కీ జై. అందరికీ ముఖ్యంగా తెలియజేయవలసిన కారణం ఏంటంటే బహుదేవ్ ఫౌండేషన్ ప్రతి ఒక్కరికి మనకేదో జరుగుతుంది, మన వరకు మనం బతికేస్తున్నాం అని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. నేను బాగా ఆలోచించి మనం బతకడమే కాదు మనతో పాటు 10 మందికి ఉపయోగపడాలన్న ఉద్దేశంతో బహుదేవ్ ఫౌండేషన్ ప్రారంభోత్సవం జరిగింది. ఇప్పటి వరకు నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. అదంతా ప్లాట్ఫామ్ లేకుండా జరుగుతుంది. అందరికీ ఏదో సాయం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. దీనికంటూ ఒక ప్లాట్ఫామ్ ఉండాలనే ఉద్దేశంతో మా స్నేహితులందరి సహకారంతో బహుదేవ్ ఫౌండేషన్ స్థాపించడం జరిగింది.
అది ఈరోజు మన ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి వాసు గారు, అనుశ్రీ సత్యనారాయణ గారు, సోమవీర్రాజు గారు వీళ్ళ ముగ్గురు అతిథుల సారథ్యంలో ఓపెన్ ప్రారంభోత్సవం జరుగుతుంది. దీని ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మొదటిగా మదర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారిచే ఉచిత మెగా మెడికల్ క్యాంప్ పెట్టాం. అందరికీ వైద్యం చేయించి మెడిసిన్ ఇస్తాం. ప్రస్తుతం ఈరోజు ఈ కార్యక్రమంలో వృద్ధులు చాలామంది ఇబ్బంది పడుతున్నారు మా వార్డులో. వాళ్ళని పరిగణలోకి తీసుకొని సొంత ఇల్లు లేక అద్దెంట్లో ఉంటూ వచ్చే ఫంక్షన్తో అద్దె కట్టుకుంటూ గవర్నమెంట్ ఇచ్చే 5 కేజీలు రేషన్ బియ్యం సరిపోక ఇబ్బంది పడుతున్న మహిళల్ని ప్రతి ఇంటింటికి తిరిగి మేము సర్వే చేసి వీళ్ళ పరిస్థితి బాగోలేదు, వీళ్ళకి ఏదో రకంగా మనం సపోర్ట్ చేయాలి, సహకరించాలని ఒకే ఒక ఉద్దేశంతో మా మిత్రుల సహకారంతో చేసే ఈ కార్యక్రమం ప్రతీ నెల వృద్ధులకి 15 కేజీలు చొప్పున ఒక డేట్ పెట్టుకొని ఈరోజు 2వ తారీఖు మొదలు పెట్టాం. ప్రతి నెల 15వ తారీఖున ప్రతి ఇంటింటికి వెళ్ళేస్తాం. లేకపోతే సెంటర్లో, ఇదే సెంటర్లో ఆఫీస్ రూమ్ ఓపెన్ చేసి వాళ్ళు అక్కడికి వచ్చి తీసుకునేలాగా, వృద్ధులు లెగలేని ముసలి వాళ్ళు ఏమైనా ఉంటే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళేస్తాం. దీని గురించి ఒక వికలాంగు అతను చాలా ఇబ్బంది పడుతుంటా ట్రే సైకిల్ అడిగారు. దాని నిమిత్తం ఒక స్పాన్సరు ఆయన వచ్చి సైకిల్ ఇచ్చారు. వాళ్ళకి నా బహుదేవ్ ఫౌండేషన్ తరపున నా ధన్యవాదాలు. నాకు సహకరిస్తున్న నా మిత్రులందరికీ నా ధన్యవాదాలు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం స్థానిక గూడ్స్ గేట్ వద్ద 20వ డివిజన్ మాజీ కార్పొరేటర్ మింది నాగేంద్ర ఆధ్వర్యంలో ఈరోజు రచ్చబండ మరియు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యులు మరియు తూర్పు గోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ హాజరయ్యారు. జిల్లా అధ్యక్షులు వేణు మాట్లాడుతూ, చంద్రబాబు పాలనలో కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని దాచుకో అన్న విధంగా పనిచేస్తుందని, ఎక్కడ చూసినా మద్యం దోపిడీ, మైనింగ్ దోపిడీ, ఇసుక దోపిడీ, రేషన్ బియ్యం మాఫియా, చాలా నియోజకవర్గాల్లో శాసనసభ్యులు మద్యం షాపులు అన్నింటినీ సిండికేట్ గా తయారు చేసి దాని ద్వారా లక్షల రూపాయలు దండుకుంటున్నారని, ప్రభుత్వ పాలసీకి వ్యతిరేకంగా ఎక్కడికక్కడ బెల్ట్ షాపులను యథేచ్ఛగా నిర్వహిస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారని, తద్వారా వారి జేబులు నింపుకుంటున్నారని, రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెట్టి సొంత ప్రయోజనాల మీద దృష్టి సారిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు గిరిజాల బాబు, నక్క నాగేష్, పార్టీ సీనియర్ నాయకులు నక్క రాజబాబు, డబ్బింగ్ రమేష్, కొప్పెనేడి రాజమౌళి, చీకూరు మిల్లి చిన్న, ఏజు శ్రీనివాస్ కిరణ్, బిల్డర్ చిన్న, అంగాడ సత్యప్రియ, ఆచంట కళ్యాణ్, డాక్టర్ చొల్లంగి సత్యగిరి, ఇమాం బాబ్జీ, దుంపా చంద్రారెడ్డి, కరీ బాబ్జీ రెడ్డి, పడమట కామారెడ్డి, చాపరాజా, ఓడూరి రామ్కి, పరిమళ నాని, కాపు భావనారాయణ, కల్లూరి చైతు, తాతపూడి సత్యనారాయణ ఉన్నారు. మీరు ఆపలేదు కాబట్టి తప్పు జరుగుతుందని నేను చూపిస్తున్నాను. ఇప్పుడు కాదు, చాలాసార్లు చెప్పాను. రెండోది ఏం అడుగుతున్నానంటే, బ్రాందీ షాపుల్లో 10 రూపాయలు ఎక్కువ అమ్ముతున్నారండి. ఎక్కడ చూస్తే అక్కడ బెల్ట్ షాపులు 30-40 ఎక్కువ అమ్ముతున్నారండి. తీసుకొచ్చి సీసా చూపించి 99 ఉంటే 130, 120 ఉంటే 150 తీసుకుంటున్నారు. మరి దీన్ని కూడా ఆపాల్సింది మీరే కదా. ఎక్సైజ్ ఎవరి చేతిలో ఉంటుంది? మీ చేతిలోనే ఉంది. మీరే కదా మాట్లాడాలి అన్నాను. నేను సారా వ్యాపారం మానేసి ఇప్పుడు ఉండేది నా దగ్గర. ఇప్పుడు నేను చేస్తున్నాను అన్నానా? తప్పు జరుగుతుంది పట్టుకోవాలని ఆయన అంటే దాని మీద బాధపడుతున్నాడు ఆయన. అబ్బాయి నిన్ను అక్కడెక్కడ రామచంద్రపురంలో ఏదో చేశారంటాడు. మళ్ళీ అది చెప్పాను. నేను అడుగుతుంది ఏంటి, మీరు చెప్తుంది ఏంటి? నేను అడుగుతుంది ఏంటి, ఈ నియోజకవర్గంలో బ్రాందీ అధిక ధరలకు అమ్ముతున్నారని. ఇప్పుడేదో చెప్పారు కదా, 2 వీడియోలు వచ్చాయి, ఏ ఎమ్మెల్యేకి ఎంత వాటా ఉందని. మరి అందరూ ఆపకపోతే మిమ్మల్ని కూడా అనుకుంటారు కదా, మీరు సీనియర్ సభ్యులు ఆపారు కదా. బెడ్ షాపులు ఉన్నాయి, నిబ్బి మీద 30 రూపాయలు అంటే ఏ పేదవాడు బలహీనత అంటే షాపుకి వెళ్ళి కొనుక్కోకుండా ఇక్కడే దొరికితే ఇక్కడే కొనేసి పడుకుందాం అనే వరకు బలహీనత ఉంటుంది, బద్దకం ఉంటుంది. వారి కోసం 30 రూపాయలు వచ్చింది. మూడోది, ఇప్పుడు మీరు సాక్షులు, బియ్యం వస్తున్నాయండి, తినడానికి బాగోలేదంట. బాగోలేదని చెప్పాల్సింది ఎవరు? మన బుచ్చి గారే. ఎవరికి? ప్రభుత్వానికి. నేను ఇలాంటి సభల్లో చెప్తున్నాను, ఆ బియ్యం బాగోలేదు, తింటలేదు. తింటలేని వాళ్ళ బలహీనతని వీళ్ళు తినరని తెలిసి అది బలహీనతగా తీసుకుని దానికి కొనటానికి ఒక నెట్టారు. ఎంత కొంటున్నాడు? ఎంతకు అమ్ముతున్నాడు? 40కి అమ్ముతున్నాడు.
ఎక్కడ? షిప్ లో కదా, షిప్ లో. అది చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. ఏమని? మనం పండించే బియ్యం పనికిరావు అన్నీ 3 ప్రశ్నలు వేస్తుంటే ఆయన బాధపడుతున్నాడు రా. అడగల వద్దా? నేను గట్టిగా చెప్పండి సార్. చూపించడం ఆయన అడగమంటున్నారు అందరూ. అడగరు కదా? అడుగుతున్నానమ్మా, మీ తరఫున అడుగుతున్నాను. మీరు నష్టపోతారని అడుగుతున్నాను. బియ్యం మంచి ఇవ్వమని, ఆ ఇసుక దోపిడీని ఆపమని, ఈ బెల్ట్ షాపుల్లో అధికంగా అంటే చట్టంలో లేవు, బెల్ట్ షాప్ అనేది ఉండకూడదు. అటువంటి 3 ప్రశ్నలు వేశాం. దానికోసం ఇవాళ మీ అందరూ చాలా కార్తీక మాసం అయినా సాయంత్రం వెళ్లి మళ్ళీ దీపారాధన చేయాలి కాబట్టి కార్తీక దీపం తొందరగా వదిలేద్దాం. మా నాగేంద్ర ఇలా చూస్తున్నాడు సీరియస్ గానే. స్వామి గారు ఆయనకి పూజ కావాల్సి అవుతుంది. మరి ఏమ్మా ఇవాళ ఈ 1 కోటి సంతకాల ఉద్యమంలో పాల్గొనడం అని అంటే మీకు తెలియకుండా కోట్లాది మంది ప్రాణాలకి రక్షణ కల్పించేటువంటి దేవతామూర్తులు మీరు అందరినీ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 1,00,000 కోట్లు వాస్తే అని వాటిని ప్రైవేటు పరం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుట్ర చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ అన్నారు. మంగళవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షురాలు మార్తి లక్ష్మి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మార్తి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న సంతకాల సేకరణలో భాగంగా స్థానిక 12, 13, 14 వార్డులో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ తో పాటు మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు, వైసీపీ రాజమండ్రి పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాసులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల పిల్లలకు వైద్య విద్య అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారని అన్నారు. వాటి విలువ సుమారు 1,00,000 కోట్లు ఉంటుందని వివరించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను చంద్రబాబు బినామీలకు కట్టబెట్టేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. వైద్య విద్యను వ్యాపారం చేయడానికే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో సూపర్ స్పెషాలిస్ట్ డాక్టర్లు ఉంటారని, అన్ని రకాల వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంటాయని వివరించారు. రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజ్ 36 ఎకరాల స్థలమని తెలిపారు. మాజీ పార్లమెంట్ సభ్యులు, అఖిల భారత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, అమ్మా ఒక 2 నిమిషాలమ్మా. నేను భర్త గారు వ్యక్తి ఎవరమ్మా? జగన్బాబు తర్వాత భరత్ గారు. అంటే చాలా మంది ఏంటంటే కుమ్ముక్కి అయిపోయి రాజకీయాలు చేస్తారు. అలా కాకుండా నిజాయితీగా రాజకీయం చేసే వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజలకు మేలు జరుగుతుంది. అటువంటి భరతరామ్ గారికి, అలాగే మనకి డాక్టర్ అనగానే రాజశేఖర రెడ్డి గారు జ్ఞాపకం వస్తారు. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నారో అంతమంది మన రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎవరమ్మా? గూడూరి శ్రీనివాస్ గారు. అంతమంది పేషెంట్లు ఉంటారు ఇప్పుడు ఆయన దగ్గర. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే అరగంట గంట పడుతుంది. కానీ భగవంతుడా ఒకరోజు అదిగో రాష్ట్ర సహాయ కార్యదర్శి చెప్తున్నారు గుర్రం గౌతమ్ గారు, రోజు పడితే కానీ ఇంటర్వ్యూ దొరుకుతుంది. అటువంటి డాక్టర్ గారు ప్రత్యేకించి ఇంక వేదిక మీద ఉన్నటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ పార్టీ కష్టకాలంలో అండగా ఉన్నవాడే నిజమైన కార్యకర్త. మామూలు ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అందరూ వస్తారు, నేనెంత కష్టపడ్డా నేనంత. కానీ ఇవాళ మీరు భరతరామ్ గారిని కూడా ఈ కష్టకాలంలో ఎవరెవరు వచ్చారు ఏంటనేది కంపల్సరీగా మీరు ఒక బుక్ మెయింటైన్ చేయండి. ఏం చేద్దంటే మామూలు ఇప్పుడు అందరూ వస్తారు, కానీ కష్టకాలంలో వచ్చేవాడు నిజమైన కార్యకర్త. వాళ్ళందరినీ కూడా గుర్తించుకోమని చెప్పి తెలియపరుస్తూ 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. అసలు రచ్చబండ అనేటువంటి కార్యక్రమానికి ఆద్యుడు ఎవరమ్మా? వైఎస్ రాజశేఖర రెడ్డి. నా జీవితంలో గొప్ప అదృష్టం ఏంటంటే ఆయన 2 సార్లు ముఖ్యమంత్రి అయితే 2 సార్లు నేను శాసనసభ్యుడికి ఎన్నికైనటువంటి గొప్ప అదృష్టం నాకు దక్కింది. ఇంకా రాజకీయాల్లో నేను అనుకుంటాను అంతకు మించిన సువర్ణాక్షరాలతో ఇంకా మరి ఏమీ లేదు. అలాంటి రోజులు ఎందుచేత చెప్తున్నానంటే ఇవాళ పక్కన డాక్టర్ గారు ఉన్నారు. కార్యక్రమానికి నిర్వహిస్తున్న శ్రీ భరతరామ్ గారికి, అతిథిగా వచ్చిన సూర్యప్రకాష్ రావు గారికి, ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా తీర్చిదిద్దిన లక్ష్మి గారికి, నాగేశ్వరరావు గారికి, గౌతమ్ గారికి అందరికీ నమస్కరిస్తూ, నేను చదువుకున్న రోజుల్లో ఆంధ్ర తెలంగాణలో కలిపి 10 మెడికల్ కాలేజీలు ఉండే, 1200 సీట్లు ఉండేవి. అప్పుడు మెరిట్లో సీట్ వస్తే చదువుకోవడం, లేదంటే మానేయడంలో ఉండేది. తర్వాత కాలంలో చంద్రబాబు నాయుడు గారి టైంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీలు పెట్టారు. తర్వాత 50 సంవత్సరాల వరకు మరి స్వతంత్రం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే వరకు అనేక మంది ముఖ్యమంత్రులు మారారు, కానీ ఎవరు కూడా
గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కట్టే సాహసం చేయలేదు. ఎందుకు అంటే చాలా వ్యయ ప్రయాసాలతో కూడిన పని అది. జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా పేద మధ్యతరగతి కుటుంబాల పిల్లలు డాక్టర్లు అవ్వాలి, వాళ్ళ కళలుగా మిగిలిపోకూడదు, వాళ్ళ కళలు నెరవేరాలని చెప్పి సత్సంకల్పంతో 17 మెడికల్ కాలేజ్ సంకల్పించి 7 మెడికల్ కాలేజ్ ఆయన టైంలోనే ఓపెన్ చేశారు. ఇప్పుడు ఈ వచ్చిన ముఖ్యమంత్రి కూటమి నాయకులందరూ కూడా, కూటమిని కూడా అనకూడదు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ మాత్రమే, వీళ్ళు దీన్ని అమ్మేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, టెండర్లు పిలిచారు. మీకు అందరికీ తెలిసిన విషయం తెలిసిన విషయం నాకు తెలియదు. ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఒక సీటు ₹1,00,00,000 పైనే, 1 నుంచి 1,50,00,000. అదే గవర్నమెంట్ కాలేజీలో అయితే సంవత్సరానికి 10,000. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే అంతా వ్యాపారం అయింది, ఎప్పుడు సేవ చేద్దామని ఉండదు. సో ఇవన్నీ అమ్మేయడానికి రెడీగా ఉన్నాడు ఆయన. సో వీటిని దీన్ని మనం ప్రతిఘటించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది, ముఖ్యంగా మీ మీద ఉంది, మా మీద కన్నా కూడా. ఎందుకంటే మీ పిల్లలు డాక్టర్లు అవ్వాలి అంటే ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉండాలి. సో మీరందరూ కూడా ఉద్యమించాలి. ఇప్పుడు కోటి సంతకాలే కాదు, రానున్న రోజుల్లో వాళ్ళు ఒప్పుకోకపోతే మన రోడ్డు మీద పడి గట్టి ధర్నాలు చేయాల్సిన అవసరం కూడా రావచ్చు. మీరందరూ కూడా దానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఇది ప్రభుత్వ ఆస్తి, ప్రజల ఆస్తి, కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మీరు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండి బాధ్యతగా వ్యవహరిస్తారని చెప్పి భావిస్తూ, ఇప్పుడే చెప్పారు మన భరతరామ్ గారు, రాజమండ్రిని సుందరంగా తీర్చిదిద్దిన వ్యక్తుల్లో రావు సూర్యప్రకాశ గారు నగరం నడిబొడ్డులో బ్యాంబో గృహాలు కట్టారు. మహిళలందరూ కూడా నా వెనకాలండి నడిపించారు. ఏ పనిపాటులైనా సరే వారికి ఎప్పుడు కూడా ముందుండి ఎవరేమొచ్చి అడిగినా సరే, నేను రాత్రి అయినా పగలైనా, నేను ఎక్కడికైనా స్టేషన్లో అయినా, అర్ధరాత్రి రోడ్లైనా, ఏ గొడవలైనా సరే, మగవాళ్ళు వెళ్తారో లేదో తెలియదు కానీ అర్ధరాత్రి అయినా సరే నా నాగేశ్వర గారు కూడా చెప్పుకుంటా సైలెన్స్గా దిగి నేను వెళ్ళిపోయి ఆ పని చూసుకొని వచ్చి మళ్ళీ సైలెన్స్గా వచ్చేదాన్ని. ఉదయం చెప్పేదాన్ని, ఈరోజు ఇలా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళాను అంటే మంచి పని చేసేవాళ్ళే అనేవారండి. అలా ప్రతి ఒక్కరు కూడా నాకు సహకరించారు. అదే కాకుండా 42 ఇన్ఛార్జీలు, అలాగే పార్టీ నాయకులు, కార్యకర్తలు, సీనియర్స్ అందరూ కూడా ఎప్పటి నుంచి అయితే నాతో వర్క్ చేసే వాళ్ళందరూ కూడా వచ్చినందుకు మరి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే రవతాన్ గారికి, భర్త సార్కి, అలాగే డాక్టర్ గారికి, అలాగే చైర్మన్ గారికి, గౌతమ్ తమ్ముడి గారికి, ఇంకా అనేకలు, ఇంకా ఎవరో పేర్లు మర్చిపోయింటే సారీ అండి, ఎవరేమనుకోవద్దు. ప్రతి ఒక్కరూ నా అన్నదమ్ములందరికీ, మీడియా మిత్రులందరూ కూడా చెప్పగానే వచ్చినందుకు మీరందరూ కూడా ధన్యవాదాలండి. ఎందుకంటే ప్రతిసారి కూడా ఏ ప్రోగ్రాం నేను పెట్టినా సరే, నేను చెప్పినా చెప్పకపోయినా సరే, మా అక్క పిలిచింది పిలవకపోయినా సరే అందరూ వచ్చినందుకు మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలండి. మనం చేసేదంటే ఏమీ లేదండి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రంలో పోరాటం చేస్తున్నారు. కానీ ఆయనకి మొన్న అన్నారు, ఆయన అన్న మాటలు చాలా బాధేసింది. మా కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరిని కూడా మీరు ఇబ్బందులు పెట్టొద్దు, మీరు ఏమైనా చెయ్యాలని ఉంటే నేను చనిపోయింది అన్నారు. ఆయనగా నేను చచ్చిపోవడం, మనకు ఒక నాయకుడు కావాలంటే నాయకుడి గురించి మనం చనిపోవాలి. మన రాష్ట్రంలో ప్రతి మూలని కూడా రాజశేఖర రెడ్డి గారు ఏమైతే మనకు ఒక విత్తనాన్ని ఇచ్చారో అది జగన్మోహన్ రెడ్డి గారు. మన జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రాన్ని బాగుపరచాలి అంటే మనందరం కూడా ప్రాణాలు అర్పించి ఆయన కొరకు మన కార్యకర్తల్లో మనం పనిచేస్తే మనకి ఏ ట్రబుల్ రాదు. ఆయన ఏమన్నారండి, సాక్షాత్కారులు కోటీశ్వరులు చేస్తున్నారు. మన వార్డులో ప్రతి ఒక్కరికి కూడా 45 సంవత్సరాల అందరికీ మనీ వచ్చింది కదా, ఏ ఒక్కరికి కూడా ఆగలేదు. ఎవరికి నాకిందంటే నేను చేయించేదాన్ని. ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ మేము ఇప్పించాం మన గవర్నమెంట్లో. ఈ 2 సంవత్సరాల నుంచి ఎవరికైనా కొత్త పెన్షన్ రాలే. మాకు 45 సంవత్సరాల డబ్బులు రాలేదంట, అమ్మఒడి పడలేదని చెప్పారు. కానీ వాటిలన్నిటి గురించి కూడా ఎవరైతే అమ్మఒడి పడలేదో, ఎవరైతే పెన్షన్లు రాలేదో, ఎవరికైతే మనీ, ఎవరు ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అందరికీ డబ్బులు ఇస్తానన్నారు. ఇవన్నిటి గురించి నేను పోరాటం చేస్తాను, మీరంతా కూడా నాకు సహకరించండి. హాస్పిటల్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్నే దానికి అనుసంధానం చేశారు. అనుసంధానం చేసి ఆ మెడికల్ కాలేజీలో పేద విద్యార్థులు డాక్టర్లు అవ్వాలన్నా, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలన్నా డాక్టర్ అయ్యి ఆ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో డబ్బులు కట్టక్కర్లా, ఉచితంగా చదువుకోవడానికి జగనన్న ఇవన్నీ ఆలోచన చేసి కరోనా టైంలో అందరూ పేద ప్రజలు చాలా మంది చనిపోయారు వైద్యం అందక. ఇవన్నీ చూసి ప్రతి జిల్లాలో కూడా ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఉండాలి. ఎందుకంటే ఆ మెడికల్ కాలేజ్లో మొత్తం అందరు సూపర్ స్పెషలిస్టులు అందరూ వస్తారు. వాళ్ళు అక్కడ
పిల్లలకందరికీ కూడా విద్య చెప్తూ పేద ప్రజలకందరికీ కూడా వైద్యం చేస్తారు. అది ఉచితంగా జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారనంటే, మరి ఆయనకి పేద ప్రజలంటే ఆయనకి నచ్చదు. ఆయన చేసిన కార్యక్రమం ఏంటంటే ఇవన్నీ కూడా ప్రైవేటైజ్ చేస్తూ ఉన్నారు, ప్రైవేట్ పరం చేసేస్తున్నారు. అంటే ఈ కాలేజీలన్నీ కూడా అమ్మేస్తా ఉన్నారు. అమ్మేసి బడాబాబుల చేతుల్లోకి వెళ్ళిపోతాయి. బడాబాబుల చేతుల్లోకి వెళ్ళిపోతే మీకు వైద్యము ఉచితంగా జరుగుతుందండి? ఏమా జరుగుతుందా? ప్రైవేట్ అయితే మీరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఉచితంగా వైద్యం చేస్తారా? చేస్తారా? చేస్తే ఇలా చెప్పండి, లేకపోతే ఇలా ఇలా చెప్పండి. ఇక్కడ ఎదురుగుండా బొల్నేని ఉంది, బొల్నేని హాస్పిటల్ ఆరోగ్యశ్రీ లేదనుకోండి, ఉచితంగా చేస్తారా? అదే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉందనుకోండి, అక్కడ హాస్పిటల్ ఉంది, ఆ హాస్పిటల్ కూడా ఏమవుతుంది అని అంటే అది కూడా ప్రైవేట్ అయిపోతుంది. అది ప్రైవేట్ అయిపోతే మనం ఎక్కడికి వెళ్ళాలా? ఒక పక్కనేమో ఆరోగ్యశ్రీ బిల్స్ కట్టట్లా, హాస్పిటల్ అన్ని ఆపేశారు. మీకు ఎవరికైనా ప్రమాదం కానీ లేకపోతే ఏదైనా అర్జెంటుగా ఏదైనా ఎమర్జెన్సీ వస్తే మరి ఎక్కడికి వెళ్తారమ్మా మీరంతా? ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే డబ్బు అడుగుతారు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఇప్పుడు ఉన్న పరిస్థితులు చూస్తే ట్రీట్మెంట్ సరిగ్గా చేయట్లే, లేదా కాకినాడ వెళ్ళిపోండి అంటున్నారు. మరి ఈ రకమైన పరిస్థితులు ఈ ప్రభుత్వంలో ఉంటే ఎంత అన్యాయం అండి? దారుణం కదా? అన్యాయమా కదా? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే వాళ్ళ మనుషులకి ఈ అమ్మేస్తా ఉన్నారు. అక్కడ గజం ఎంత ఉంటుంది? ₹1,00,000 తక్కువ ఉండదు. 36 అంటే ఎకరానికి 5,000 గజాలు వస్తుంది. అంటే 50 కోట్ల రూపాయలు. కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనకు కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్రాం డిమాండ్ చేశారు. ఇది ప్రైవేట్ టెంపుల్ కనుక ప్రభుత్వానికి బాధ్యత లేదనడం దారుణమన్నారు. మరి ప్రభుత్వం ఎందుకన్నట్టు అని ప్రశ్నించారు. సిటీ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో సోమవారం సాయంత్రం మాజీ ఎంపీ భరత్ మీడియాతో మాట్లాడారు. తిరుపతిలో తొక్కిసలాట జరిగి 6గురు, సింహాచలం దేవస్థానం దగ్గర 8 మంది ప్రాణాలు కోల్పోయారని, ఇప్పుడు కాశీబుగ్గలో జరిగిన తొక్కిసలాటలో 9 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారని భారత్ ప్రస్తావించారు. ఒక గ్రామంలో 25,000 మంది భక్తులు గుడికి వచ్చారంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలియదా అని భరత్ ప్రశ్నించారు. వరుసగా దుస్సంఘటనలు జరుగుతున్నా ఇంకా నిర్లక్ష్యమేనా అని పేర్కొన్నారు. గత పుష్కరాల్లో 29 మంది చనిపోవడానికి చంద్రబాబు ప్రభుత్వం కారణం కాదా అన్నారు. కేవలం మీడియా పబ్లిసిటీ యావ కారణంగానే ఈ ఘటన జరిగిందన్నారు. కాశీబుగ్గలో గుడి కట్టిన 90 ఏళ్ల వృద్ధునిపై కేసు కట్టి చేతులు దులిపేసుకుంటారా అని భరత్ ప్రశ్నించారు. అంటే ఇప్పుడు ఒకటండి, కార్పొరేషన్ లిమిట్స్ లో ఒకవేళ నేషనల్ హైవేలో ఉన్నప్పటికీ కూడా దాంట్లో కూడా కొంత అంబిగ్విటీ ఉంది. ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఏంటంటే ప్రభుత్వము తగు నిర్ణయాలు తీసుకోవాలి. నేషనల్ హైవే పైన ఏవైతే వెహికల్స్ వెళ్తా ఉంటే అక్కడ ఆపి లిక్కర్ కొనుక్కొని వెళ్ళిపోతారు. మరి లిక్కర్ కొనుక్కొని వెళ్ళినప్పుడు యాక్సిడెంట్స్ జరగవండి? యాక్సిడెంట్ జరగవండి? ఈ రకమైన ఘటనలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా కూడా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలి. దీనిపైన కూడా మీరు చెప్పింది కూడా వ్యాలిడ్ పాయింట్. నేషనల్ హైవేస్ పైన వైన్ షాప్స్ అనేవి కూడా ఉండేదానికి లేదు. ఖచ్చితంగా దీనిపైన కూడా ఒకవేళ మేము ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి కంప్లైంట్ చేస్తాము. ఒకవేళ వాళ్ళు యాక్షన్ తీసుకొని అంశంలో ఖచ్చితంగా హైకోర్టుని అప్రోచ్ అవుతాం. అండి నేను ఒక అంశం చెప్తున్నా, ఒక అంశం అయితే క్లియర్ గా చెప్తున్నా. మీడియా కూడా మీ పాత్ర మీరు పోషించండి. డైరెక్ట్ గా రెడ్ హ్యాండెడ్ గా దొరుకుతున్నప్పుడు అది ఏ మాడ్యులేషన్ లేకపోతే గ్రాఫిక్స్ అని మిమ్మల్నే మళ్ళీ కూర్చోబెట్టి ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. మొన్న ప్రెస్ మీట్ లో కూడా మీరు చూస్తే మద్యం సిండికేట్ వాళ్ళేమో పైన ప్రెస్ మీట్ పెట్టడమా, కిందనేమో అదే బిల్డింగ్ లో కిందనేమో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అక్కడ ప్రెస్ మీట్ పెట్టడమా? అంటే ఇక్కడే అర్థమైపోతుంది. ఇప్పుడు డైరెక్ట్ గా ఎమ్మెల్యే వాళ్ళ పిఆర్ఓనే
మద్యం సిండికేట్ ప్రెస్ మీట్ ఉందని మీ ప్రెస్ వాళ్ళందరికీ కూడా మెసేజ్లు పంపిస్తారు. ఎక్కడికి వెళ్ళిపోతున్నాము? ప్రెస్ వాళ్ళు ప్రశ్నించాలి. ఏమయ్యా మీరు మమ్మల్ని ప్రెస్ మీట్లకు పిలుస్తున్నారు, మీరు చెప్పిందల్లా వినడానికి మీ కంటికి మేము ఎలా కనబడుతున్నామని మీరు ప్రశ్నించాలన్నా, ప్రశ్నించాలి. సిగ్గు లేకోకుండా డైరెక్ట్ గా ఎమ్మెల్యే పిఆర్ఓ ఎలా పెడతాడండి? అంటే మద్యం సిండికేట్ పిఆర్ఓ, ఎమ్మెల్యే పిఆర్ఓ ఇద్దరు ఒకటేనా అంటే దాన్ని బట్టి అర్థం అవుతుంది కదా. ఈసారి ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మీరు అడగండి, ఏమయ్యా మీ పిఆర్ఓ మాకు మెసేజ్ పెడతా ఉంటాడు రెగ్యులర్ గా, మద్యం సిండికేట్ వాళ్ళు పిఆర్ఓ కూడా మీ పిఆర్ఓనే మద్యం సిండికేట్ ప్రెస్ మీట్ ఉందని పెట్టాడు, దీనికి ఏం సమాధానం చెప్తారు? మీ పిఆర్ఓని ఎందుకు తొలగించారా లేదా, లేకపోతే మీ సమక్షంలోనే మీరు చెప్తేనే అతను చేశాడా? ప్రశ్నించండి. ఇంత ఓపెన్ గా తమను నమ్మించి మభ్యపెట్టి తమకు తీరని అన్యాయం చేసిన చిట్టూరి ప్రవీణ్ చౌదరిపై తక్షణం చర్యలు తీసుకోవాలని పేపర్ మిల్లు పరంపర కార్మికులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం మిల్లు గేటు ఎదురుగా 110 మంది కార్మికులు ధర్నా చేశారు. సందర్భంగా కళ్యాణ్ అనే కార్మికుడు మాట్లాడుతూ తమ సమస్యలపై చేస్తున్న పోరాటానికి స్పందించి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే యాదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ యాదిరెడ్డి అప్పారావు ఎప్పటికప్పుడు తమ సమస్యల పరిష్కారానికి కృషి చేశారని తెలిపారు. ఇందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నామని, అయితే తమకు అన్యాయం చేసిన ప్రవీణ్ చౌదరిపై 6 నెలల క్రితం ఫిర్యాదు చేశామని, దీనిపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాలు ఇప్పించడానికి తమ దగ్గర లక్షలు తీసుకుని అన్యాయం చేసిన ప్రవీణ్ చౌదరి విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని కళ్యాణ్ ఆరోపించారు. అతడికి మాజీ ఎంపీ భరత్ కొమ్ము కాయడం దారుణమని, ఏనాడు తమ సమస్యలపై భరత్ స్పందించిన దాఖలాలు లేవన్నారు. భరత్ మనిషేనని, ప్రవీణ్ చౌదరి బాహటంగానే చెప్పుకుని తిరుగుతున్నారని, పైగా ఇప్పటికీ ఆయన వైసీపీలోనే కొనసాగుతున్నారని అన్నారు. ఇప్పటికైనా ప్రవీణ్ చౌదరిపై ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో ప్రవీణ్ చౌదరి మీద కంప్లైంట్ ఇచ్చాము. మేము కంప్లైంట్ ఇచ్చిన దాని మీద ఇప్పటికొచ్చి ఎటువంటి చర్య తీసుకోలేదు. అతని కొమ్ము కాస్తున్న మాజీ ఎంపీ భర్త గారి పైన మేము ఒక్కసారి ఒక మాట అడగదలుచుకున్నాము. సార్, మేము స్ట్రైట్ ఫార్వర్డ్ ఒకే క్వశ్చన్ అడుగుతున్నాం సార్. మిమ్మల్ని పేపర్ మిల్లో మాకు ఉద్యోగాలు ఇప్పించిన ప్రవీణ్ చౌదరిని మీ మనిషి అని చెప్పుకుని తిరుగుతున్నాడు. ఇప్పటికీ కూడా మీ పార్టీలోనే ఉన్నాడు. మాకు జరిగిన అన్యాయానికి మీరు ఎప్పుడైనా సరే మీడియా ద్వారా కానీ పత్రిక ద్వారా కానీ ఒక్కసారైనా మీరు మా సమస్యపై స్పందించారా? ఒక్కసారైనా సరే స్పందించారా? ఉద్యోగాలు ఇప్పించిన ప్రవీణ్ చౌదరి మా మనిషి దగ్గర ఒక 5 లక్షలని 2 లక్షలని 10 లక్షలని అలా అమౌంట్ తీసుకున్నారు. ఇప్పుడు మేము అతని మీద కేసు పెట్టాము. కేసు పెట్టి దగ్గర ఒక 6 నెలల పైన అవుతుంది. ఇప్పటికొచ్చి ఎటువంటి పోలీసు వాళ్ళు కానీ ఎవరు కానీ చర్య తీసుకోలేదు. మేము ఈరోజు మా ధర్నా కోసం మాకు జరిగిన అన్యాయం దానికోసం మేము ఈ ధర్నాను చేయడం జరుగుతుంది. ధన్యవాదాలు. ఈ రోజున మేము రోడ్డు మీద పడి ఇలాగ పడిగాపులు కాస్తున్నాము. ఎందుకంటే ఇదంతా దానికి కారణం మమ్మల్ని మోసం చేసి ఎక్కడో మారుమూల దాక్కుని ప్రవీణ్ చౌదరి ఈ రోజున లగ్జరీగా ఎంజాయ్ చేస్తున్నాడు. వాళ్ళకి వెనకతల భర్త గారు కూడా సపోర్ట్ చేసి ఆయనకి అండగా ఉండి ఏవి కాకుండా ఆయన దాచిపెట్టి మమ్మల్ని ఈ రోజున 110 మందిని రోడ్డు మీద పడేశారు. మాకు ఎటువంటి న్యాయం కూడా చేయలేదు. ప్రతిసారి రావడం జరిగింది, వెళ్ళడం జరిగింది. ఇప్పుడు కూడా ఒక్క రోజు కూడా మాకు ఎటువంటి న్యాయం చేయలేదు. మాకు అన్ని ఇప్పుడు కూడా అగ్రిమెంట్ చేసినా మాకు ఏ రూపాయి కలిగినా సరే దానికి అందరికీ కూడా వాసి గారు అలాగే అలా పెద్ద ఆయన నాన్నగారు కూడా చేశారు. ఇప్పటికైనా మమ్మల్ని అందరినీ ఒక్కసారి ఈ ఎండలో ఇంతమంది ఒక పిల్లలందరూ చూసన్నా మీరు దయించి ప్రవీణ్ చౌదరి గారు అరెస్ట్ చేసి మాకు అందరు న్యాయం చేసే వరకు మీ అక్కడి నుంచి కదలమని, మేము చావుగానే వెనకాడమని ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరికి కాలు పట్టుకొని చెప్తున్నామండి. ఇది ఒక్క మా సాయం చేయబట్టి. నగరంలో కీలకమైన జంక్షన్లు, బీటీ రోడ్ల అభివృద్ధికి 11 కోట్ల రూపాయలతో ఈ నెలాఖరు నాటికి టెండర్లు పిలవనున్నట్లు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే యాదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. పనులు ఇప్పటికే ప్రారంభించాలని అనుకున్నప్పటికీ అకాల వర్షాలు, తుఫాన్ల కారణంగా జాప్యం ఏర్పడింది. అయితే ఇది సాకుగా చెప్పడం లేదని, బాధ్యతతో చెబుతున్న మాటని అన్నారు. వర్షాల వలన రోడ్లు దెబ్బతిన్నాయని ఎమ్మెల్యే వాసు గుర్తు చేశారు. స్థానిక కంబాల చెరువు వద్ద, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ వద్ద రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ఫాట్ హోల్ ఫ్రీ సిటీ కార్యక్రమాన్ని కూటమి నాయకులు మజ్జి రాంబాబు, కాశీ నవీన్ కుమార్, అతి సత్యనారాయణ, వై శ్రీను, నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా తదితరులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ నగరంలో సుమారు 507 పాట్ హోల్స్ ఉన్నాయని, అందులో బాగా దెబ్బతిన్న 79 ఫిల్ చేశామన్నారు. ఇంకా 428 చేయాల్సి ఉందని, వాటిని ఈ రోజు నుంచి కంబాల చెరువు నుంచి ప్రారంభిస్తామని చెప్పారు. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వ ఎన్క్యాప్ అనే నిధి ఉందని, దాని ద్వారా నగరంలో జంక్షన్లు, రోడ్ల అభివృద్ధి
చేయాలని నిన్నటి రోజున ఎమ్మెల్సీ సోము వీర్రాజు కమిషనర్ ఇతర అధికారులతో కలిసి చేసిన సమీక్షలో నిర్ణయించినట్లు ఎమ్మెల్యే వాసు చెప్పారు. రాజమండ్రి కార్పొరేషన్ పరిధిలో మనం పాచ్ హోల్ ఫ్రీ ప్రోగ్రామ్ గురించి అదే ఎమ్మెల్యే గారి ఆధారంలో మనం ఇక్కడ స్టార్ట్ చేసాము. ఇప్పటిదాకా ఆల్రెడీ మనము అదే 507 పాచ్ హోల్స్ ఇక్కడ మొత్తం సిటీ ఏరియాలో పరిధిలో బీటీ తర్వాత సీసీ రోడ్స్లో అన్ని ప్లేసెస్లో ఎక్కడెక్కడ మేజర్ పాచ్ హోల్స్ ఉన్నాయి ఫస్ట్ అదే ఐడెంటిఫై చేసి ఆల్రెడీ స్టార్ట్ చేసాము. వేరే వేరే వాచ్ ప్రకారంగా వేరే చేంజెస్ ఇచ్చి ఇప్పుడు వర్క్ అన్ని ప్లేసెస్లో కామన్గా స్టార్ట్ అవుతుంది. ఇందులో ఆల్రెడీ 79 పాచ్ హోల్స్ క్లియర్ అయింది. మిగతా కూడా ఇప్పుడు చేంజెస్ స్టేజెస్లో ఉన్నాయి, కొన్ని అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ స్టేజెస్లో ఉన్నాయి. మన ఐడియా ఇది ఒక నెలలో మనం ఇది ఈ వర్క్ కంప్లీట్ చేస్తే ఇమీడియట్లీ ఆ తర్వాత ఇట్ విల్ బికమ్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఆ తర్వాత ఎవరైనా బయట నుంచి కూడా వస్తే దే కెన్ సీ డైరెక్ట్లీ అన్ని రోడ్స్లో దేర్ ఇస్ నో పాచ్ హోల్ అలాగా మనం ప్లాన్ చేసాము. సో దట్ ఇట్ విల్ బికమ్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఇప్పుడు వాట్ ఎవర్ లెగసీ మనకి అదే పాచ్ హోల్స్ ఉన్నాయి, లేకుంటే ఇప్పుడు రీసెంట్గా మనకి సైక్లోన్ కూడా వచ్చింది, దాంట్లో కొన్ని డ్యామేజెస్ అయింది చిన్న. సో ఈ డ్యామేజెస్ మనం ఆల్రెడీ ఎస్టిమేట్ పెట్టాము. ఇందులో టోటల్ 10 lakhsకి ఖర్చు పెట్టి ఫస్ట్ ఇది 507 పాచ్ హోల్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఇట్ విల్ బికమ్ అ నేచురల్ ప్రాసెస్ దట్ కంటిన్యూస్గా ఇట్ విల్ బి ఆల్ రోడ్స్, ఆల్ బీజీ రోడ్స్, అన్ని సీసీ రోడ్స్, ఆల్ మేజర్ అండ్ ఇంటర్నల్ రోడ్స్ కూడా ఒక పాచ్ హోల్ కూడా లేకుంటే మనం అదే ఆలోచిస్తాము. స్వతహాగా 2 నెలలు అనుకుంటా వర్షాకాలం, దాని తర్వాత చిన్న జల్లులు వస్తాయి దివాళీకి. కానీ మనం ఇప్పుడు చూసినట్లయితే 4 నెలలుగా ఎప్పుడు సైక్లోన్ వస్తుందో అర్థం కావట్లేదు. హెవీ పోరింగ్, దానివల్ల రోడ్స్ చాలా బాగా దెబ్బతిన్నాయి. రాజమండ్రి సిటీలో ఎప్పటికప్పుడు ప్రజలు అనేక విధాలుగా అనేక మాధ్యమాల్లో తెలియజేస్తున్నారు ఇక్కడ బాగాలేదని. వాళ్ళు తెలియజేస్తున్న అన్నీ కూడా చూస్తున్నాం. ఎప్పటికప్పుడు రోడ్లు వేద్దామని గౌరవ కమిషనర్ గారు మేము ఆలోచిస్తూ ఉన్నా ఎప్పటికప్పుడు మాకు వాతావరణం అడ్డపడతా ఉంది. ఇది ఒక ఎక్స్ప్లెనేషన్ కాదు, ఇది ఒక సాకు కాదు, ఇది వాస్తవం. అలాగని వర్షం వల్ల వేయలేకపోతున్నామని చెప్పడాన్ని కూడా ఒక సాకుగా తీసుకోవట్లా. మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టే ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ సచివాలయాల పరంగా ఎన్ని పాటోల్స్ ఉన్నాయి, సుమారు 507 పాటోల్స్ ఉన్నాయి. దాంట్లో బాగా దెబ్బతిన్న ఈ 79 పాటోల్స్ ఫిల్ చేసి ఉన్నాం. ఫిల్ చేయక ఇంకా 428 ఉన్నాయి. 428 పాటోల్స్ కూడా ఈ రోజు నుంచి ప్రారంభిస్తా ఉన్నాం. మొదటగా కంబాల్ చెరువు నుంచి ప్రారంభిస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నేటి ఆంగ్ల వైద్యంలో అత్యధిక శాతం నకిలీ నేరగాళ్లే వైద్యులుగా కొనసాగుతున్నారు. మేడా శ్రీనివాస్ ఆరోపణ. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 1,00,000 కోట్లు ఆస్తి. చంద్రబాబు బినామీలకు ఇచ్చేందుకే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ. మా సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకి ధన్యవాదాలు. ధర్నా చేసిన పేపర్ మిల్లు పరంపర కార్మికులు. నిర్మాణాత్మకంగా కార్యక్రమాలు చేయాలన్నదే తమ ఆలోచన. పాచ్ హోల్ ఫ్రీ సిటీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వెల్లడి. ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.